ఈ రోజు అంటే ఈ 30 తారీఖు లోపు మన క్యూరాఫ్‌కి 30 తారీఖు వరకు టైం తీసుకున్నాం. 30 తారీఖు లోపు పంపించుకోండి. అలాగే కిబోలోకి కూడా పంపించుకోండి. టైం ఉన్నది పర్లేదు. జాగ్రత్తగా పంపించుకోండి. అలాగే ఈ నెల 30 తారీఖుకి మన తాలూకా ట్రేడింగు డీకాయిన్ ట్రేడింగ్ స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మంత్ 30 వరకు ఐఎస్‌డిటీతో చేస్తది. ఐఎస్‌డిటీతో వచ్చిన ఐఎస్‌డిటీ మొత్తం లిక్విడిటీ లాక్‌లోకి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత యూఎస్‌డిటీతో మొదలవుతుంది. అలాగే ఇప్పుడు స్టార్ట్ చేసిన వెంటనే యూటిలిటీ కాయిన్ తీసుకుంటాం. యూటిలిటీలోకి వస్తాయి. ఇంకా అది కొనసాగింపు జరుగుతూ ఉంటుంది. 10% అప్పుడున్న రేటు కంటే హైక్ చేసి యూటిలిటీలో తీసుకుంటాం. దానివల్ల కొత్త వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటది. వాళ్ళకి 10% ప్రాఫిట్ కాబట్టి వాళ్ళని కూడా మనం తీసుకురావచ్చు. నెక్స్ట్ ఏడో నెలలో 7th మంత్‌లో ఓ గొప్ప డెవలప్‌మెంట్‌ని మీకు అనౌన్స్ చేయబోతున్నాను. ఖచ్చితంగా అది మీ అందరికీ చాలా, చాలా, చాలా సంతోషాన్నిస్తది. లైఫ్ పైన ఒక భరోసాని తీసుకొస్తది ఇంకా. ఇంకా మంచి భరోసాని తీసుకొస్తది. మన కాయిన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడాను. మంచి భరోసాని తీసుకొస్తది. అది ఇప్పుడు నేను ఏమాత్రం చిన్న విషయాన్ని కూడా నేను డ్రాప్ అవ్వడం ఇష్టం లేదు. దాన్ని అంతే జాగ్రత్తగా నేను అనౌన్స్ చేస్తాను. నెక్స్ట్ మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు డాడీ రోబోట్‌లో ఉన్నారో, ఇది ఒక్క రిఫరల్ మాత్రమే కంటిన్యూ చేసేలాగా ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్స్‌కి కూడా ఇదే రిఫరలు, మెడిసిన్‌కి కూడా ఇదే రిఫరలు, అన్నింటికి అది దాని మీదే టాపప్ చేసుకునేలాగా మార్చేస్తున్నాను ఇప్పుడు. టాపప్‌కెళ్ళేలాగా మార్చేస్తున్నాను. తర్వాత మన బళ్ళుకి గానీ, ఈ మన డాడీ రోబోట్‌కి కానీ, లేదంటే మన ఈ ఈవీలకి కానీ, లేకపోతే మెడిసిన్‌కి కానీ, లేతే స్టవ్స్‌కి కానీ, నెక్స్ట్ వస్తున్న ఏవైనా సరే, ఇప్పుడు ఆటోలు వస్తున్నాయి, నెక్స్ట్ కార్స్ వస్తాయి. ఏట్లికైనా సరే, ఒకటే ఆటో పోల్ వచ్చేటట్టు చేస్తున్నాను. అంటే ఏది తీసుకున్నా ఆటో పోల్‌కి కనెక్ట్ అవుతది. టీమ్ ఏసుకున్న వాళ్ళు సూపర్‌గా సంపాదిస్తారు. డౌటే లేదు. నెక్స్ట్ అన్నింట్లి కమిషన్స్ ఒకే ట్రీలో ఇస్తున్నాను. టాపప్ చేసుకుంటే సరిపోతది. నెక్స్ట్ అన్నింట్లికంటే మరో ముఖ్యమైన విషయం ఎంపీపీ ఒక్కటే ఉంటది. అంటే మీరు బండమ్మినా అదే ఎంపీపీ. సల్లు, కారు, బైకు దానితోటొస్తది. మీ డాడీ రోబోట్ చేసినా దానితోటే వస్తది. లేపోతే మీరు స్టవ్ ఇచ్చినా దానితోటొస్తది. ఆటో ఇచ్చినా దానితోటొస్తది. అంటే డాడీ రోబోట్‌కి ఒక ఎంపీపీ ఇచ్చి, మళ్ళీ బండికి ఈవీలకి ఒక ఎంపీపీ ఇచ్చి, గ్యాస్ స్టవ్‌కి ఒక ఎంపీపీ ఇచ్చి, అలా ప్రొడక్ట్‌కి ఒక్కొక్క ఎంపీపీ ఇస్తే ఏమవుతదంటే, డాడీ రోబోట్‌లోను మీరు కార్‌కి ఓ 100 తక్కువొచ్చాయి. ఈవీకి సంబంధించిన ఎంపీపీలో కార్‌కి ఒక 50 తక్కువొచ్చాయి. స్టవ్స్‌లో మీకు 150 తక్కువొచ్చాయి. అంటే 3 గెలరు. అలా కాకుండా 3 ఒకే దాంట్లో 3 కాదు 30 వచ్చినా, 300 వచ్చినా ఒకే ఎంపీపీలోకి ఇస్తున్నాను. పాయింట్ వైస్‌గా ఇచ్చేసాను. దీనికి ఇన్ని పాయింట్లు, దీనికి ఇన్ని పాయింట్లు, దీనికి ఇన్ని పాయింట్లు. అంటే అప్పుడు మీరు ఏం చేసినా కిందన ఏం జరిగినా మీకు ఎంపీపీ కనెక్ట్ అయిపోతది. ఎంపీపీ కనెక్ట్ అయిపోద్ది. కాబట్టి విన్నింగ్ శాతం చాలా ఎక్కువుంటది. అందరూ విన్ అయిపోతారు. అంటే ట్రై చేసినోళ్ళందరూ విన్ అయిపోతారు. గతంలో మనం ఇచ్చినటువంటి కిబోలో ఇచ్చినటువంటి ఎంపీపీ కంటే అద్భుతంగా దీన్ని డిజైన్ చేస్తున్నాను. ఇప్పుడు వర్క్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈవీల్ ఎంపీపీ అనేది వేరేగా ఇచ్చాను. డాడీ రోబోట్ ఎంపీపీ వేరేగా ఇచ్చాను. దీనివల్ల మీరు నష్టపోతారు. మన డెవలప్‌మెంట్ మన తాలూకా అభివృద్ధి తగ్గుద్ది. మన విజయాలు తగ్గుద్ది. మన కమ్యూనిటీ గెలవడం తగ్గుద్దనే ఉద్దేశంతో ఒకే ఎంపీపీలోకి తీసుకొచ్చేస్తున్నాను అంతా. సింగిల్ ఎంపీపీలోకి. అలాగే ఒకరు 3 కూపన్స్ కొనాలి అనే సిస్టమ్ గాకుండా జాయినింగ్స్‌ని ఎంపీపీలోకి వచ్చినోళ్ళందరూ ఇందులో జాయిన్ అయినట్టే. అది బండి కొనుక్కున్నా అదే ఎంపీపీల కోసం ఒక్కరిని జాయిన్ చేస్తే చాలు. అంటే అలాగనమాట. ముగ్గురిని జాయిన్ చేస్తే అయిపోయినట్టే. ఇంక అదే సిస్టమ్ 3 కూపన్లు కాదు. 3 బళ్ళైనా కావచ్చు, బండొకటి, డాడీ రోబోట్ ఒకటి, స్టవ్ ఒకటి కావచ్చు. ఎలాగైనా సరే ఎంపీపీ కౌంట్ అయిపోద్ది.
అంత జాగ్రత్తగా తీసుకొస్తున్నాను. పాయింట్లతో తీసుకొస్తున్నాను. ఇన్ని పాయింట్లు వస్తే సల్లు, ఇన్ని పాయింట్లు వస్తే బండి, ఇన్ని పాయింట్లు వస్తే కారు, అంతే ఎంపీపీలో. అంటే అన్ని సింగిల్ చేస్తున్నాను అనమాట. అలాగే మన కూపన్ పర్చేజ్ సిపి అకౌంట్ ఒకటే, ఎంపీపీ ఒకటే, కమిషనరీ ఒక్కటే, మళ్ళీ ఇంకో రిఫరల్ అలా ఉండదు. అలాగే డాడీ రోబోట్ ఒక్కటే, అన్నీ సింగిల్ చేస్తాను. ఇప్పుడు మనం గెలడం అద్భుతంగా ఉంటుంది. ఐఎన్ఆర్ని చితక్కొట్టిస్తాను. నెక్స్ట్ నేను చెప్పిన ప్రాజెక్ట్ని అద్భుతమైనటువంటి ఒక డెవలప్మెంట్కి సంబంధించిన విషయాన్ని మీకు వేడెన్నెల్లో ఇస్తున్నాను. అప్పటికల్లా మన డాడీ కాయిన్ రన్నింగ్లోకి వెళ్ళిపోద్ది. అప్పుడు ఇస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ మాట్లాడుకుందాం. కుమ్మేద్దాం. జాగ్రత్త చేసుకోండి. మనం మన కంపెనీని చిరస్థాయిగా, చిరకాలం ఎప్పటికీ ఇలాగే ఉండిపోయేటట్టుగా మనందరం, నాకు మీరు తోడుండాలి, మీకు నేను తోడుండాలి. ఒక సమిష్టి కుటుంబం ఏదిరా అని అంటే కిబో అని చెప్పుకునేలాగా దీన్ని తయారు చేస్తున్నాను. థ్యాంక్ యూ. హ్యాట్స్ ఆఫ్. లవ్ యూ ఆల్ డాడీస్.